రోజులు పెట్టిన ఎండ మంచిగా ఎండిపోయినాయి. టమాటా రసంలో ఇక ఈ చింతపండు నానబెట్టేసిన. ఇవి 5 కిలోల టమాటాలు బేట. ఇక గిన్నె వచ్చినాయి తొక్కలు. కిలో చింతపండు తీసుకున్నా బేట. జీలకర్ర ఇట్లా దూరగా ఏం చేసేయాలన్నా 100 గ్రాముల ఆవాలు వేగిపోయినాయి. కొన్ని మెంతాలు, కొన్ని ధనియాలు గిట్టంగా వేగిపోయినాయి నాన్న. టమాటా ముక్కలు మిక్స్కి వేద్దాం నాన్న. కొంచెం రప్పుగానే పట్టుకోవాలి బేట. మళ్ళీ చింతపండు కారం అన్నీ పట్టినాకంటే మళ్ళీ మిక్సీకి పట్టాలి. ధనియాలు మెంతాలు ఆవాలు అన్నీ ఒక దగ్గర వేసేసి ఇది టంగిలో వేసేద్దాం నాన్న. కిలో ఎల్లుండేలు కారం బేట. ఇది కేజీ ఉంటుంది డబ్బా. ఎల్లిపాయలు నాన్న. ఇదంతా ఇళ్ళకి వేసేద్దాం నాన్న. చింతపండు పేస్ట్ ఇదంతా కలిపేద్దాం నాన్న. ఆహా ఇట్లా కలిపేసుకొని సూపర్. కానీ కొంచెం ఉప్పు తక్కువైంది నాన్న, కొద్దిగా వేద్దాం. ఇది మిక్సీ పట్టేద్దాం నాన్న. కంప్లీట్ నాన్న. మడతమైన అయినా సరే గాజు బాటిల్ అయినా సరే నిల్వ పెట్టుకోవడానికి. ఎవరు ముట్టని చోట పెట్టాలంటే అంటూరు అన్నట్టు అట్లయితేనే పచ్చడి నిల్వ ఉంటాయి. అవసరమైన సూపర్ నిల్వ ఉంటుంది బెట. దోశకు గానీ ఇడ్లీకి గానీ వేడి అన్నంలా గానీ వేడి నూనె వేసుకొని తింటే సూపర్. కాకపోతే పోపు మాత్రం ఒక్కసారి పెట్టుకోవద్దు బెట. ఎందుకంటే పోపు పెట్టుకుంటే ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంటది. అందుకే మనకు అవసరం ఉన్నంత తీసుకొని పోపు పెట్టుకోవాలి. చేతితో కలిపేద్దాం. మొత్తం వాసన అయితే అద్దరిపోయింది బెట. ఇదైతే మంచి కలిపేసేయాలి బెట. ఉప్పు అట్లా మంచి పట్టడానికి. పండు మిర్చి చింతపండు తొక్కు ఆర్డర్ పెట్టుకున్నా గానీ పెట్టి పంపిస్తాం బెట. చింతకాయ అయితే దొరకదు. ఇప్పుడు సీజన్ కాదు కదా, చింతకాయ అయితే దొరకదు. టమాటా తొక్కు మీరు ఎప్పుడు ఎంత ఆర్డర్ కావాలన్నా కానీ నాకు ఒక 5 రోజులు టైం ఇస్తే చాలు. ఎందుకంటే టమాటా ముక్కలు ఎండాలి కన్నా ఎంత పెట్టినా మీకు ఆర్డర్ నేను చేసి ఇచ్చేస్తాను మన దగ్గర. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా బాగుంటది. కానీ ఫ్రిడ్జ్ లో మేము ఎప్పుడు పెట్టాం. అమ్మ వాళ్ళ గిట్ట మేమైనా ఇట్లా ఎత్తేసి పైన పెట్టుకుంటుంటాం. ఎక్కడ ముట్టకుంటే మీ ఇష్టం. ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆలోచించిన ఆశాభంగం పెట్టాం మీకే. ఒక్కతో మీరు తయారు చేసుకోవాలంటే ఒక 10 days బయట తొక్కు రెడీ మొత్తం అయ్యే వరకు. లేదా ఈ అమ్మ చేతి వంట టేస్ట్ చూడాలనుకుంటే, పచ్చడి టేస్ట్ చూడాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి బయట. తొందరగా మీరు ఆర్డర్ పెట్టేస్తే తొందరగా మీ అమ్మ చేతి వంట టేస్ట్ చూడొచ్చు. ఆర్డర్ పెట్టేసుకోండి. ఇట్లా మూత పెట్టేసి నీట్గా ఇట్లా బట్ట కట్టి పెట్టేసుకుంటే అంతే. అట్క మింకిచ్చేలో మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీ దగ్గరికి, లేకపోతే మా అటక పైకి. మన ఎల్లుండేలు పల్లి నూనె, కోసితులు బయట జీలకర్ర ఆవాలు, పచ్చి శనగపప్పు, మన మినీ గార్డెన్ కరేపాకు. ఆహా సూపర్ బెట. తొక్కు అయితే ఇక మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది బెట. వేడి అన్నంలో టేస్ట్ చేస్తాను బెట. కానీ నోరుకుంటలేదు. ఈ అమ్మకు తెలుసు కదా. సూపర్ వచ్చింది బెట. తొక్కు అయితే మీకు కావాలంటే ఎల్లుండేలో మాత్రం ఉంది బెట. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది బెట. దానికి ఆర్డర్ పెట్టేసుకోండి. వేడి అన్నం నాన్న. కొద్దిగా కలుపుకోవాలి నాన్న. కొంచెం ఇలా ఆయిల్ వేయించిన మిరపకాయ పెట్టుకొని సూపర్ వచ్చింది బెట. ఒక్కసారి అమ్మ చేతి పచ్చడి టేస్ట్ చూడండి బెట. అమ్మ నాకు